హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కోడి కోస్తున్నాం అన్నమాట. మా బాబు చూడండి కోడితో ఎలా ఆడుకుంటుండో. అండ్ ఇక్కడ చూడండి మేమైతే కట్ చేస్తున్నాం కోడిని, ఇలా బ్లడ్ అయితే తీసుకుంటున్నాం. మా డాడీ చూడండి కట్ చేస్తుండు. అండ్ ఇక్కడ నేను పట్టుకున్నాను అనమాట. మేము ఏం చేస్తున్నాం అంటే దీంతో మేము సొలోయి వండుతున్నాం. నా ప్రీవియస్ వీడియోలో నేను సొలోయి ఎలా చేస్తారో, దీన్ని ఏమేమి కలుపుతారో అని చెప్పాను కదా, నేను చూపిస్తాను. కోడి బ్లడ్తో అయితే సొలోయి వండుతారు. అండ్ ఇక్కడ ఏమేమి కలపాలి ఇందులో అంటే చింతపండు, ఉప్పు అండ్ కోడి బ్లడ్ అండ్ జొన్న పిండి, ఇవన్నీ కలిపేయాలన్నమాట. ఫస్టే చింతపండు, ఉప్పు అన్నీ కలిపేసి బ్లడ్ తీసుకోవాలి ఇందులోనే. అండ్ సైడ్కి పెట్టేసి ఇక్కడైతే కోడిని మేము ఇంకా బొచ్చైతే పీకేస్తున్నాం వేడి వాటర్లో వేసి. ఇలా ఫాస్ట్గా తీసేస్తున్నాం మా డాడీ. అండ్ ఆ తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ప్రాసెస్ మొత్తం కాల్చేసి పసుపు పెట్టి కాల్చేయాలన్నమాట పొయ్యి మీద. తర్వాత కట్ చేసేయాలి ఫ్రెష్గా కడిగేసి. అంత నీట్గా కొంచెం కూడా ఏం లేకుండా నీట్గా తీసేయాలన్నమాట. తర్వాత కట్ చేసేయాలి. ఇక్కడ మా నాన్న కోస్తుండు. అండ్ ఆ తర్వాత నేనైతే కర్రీ వండేస్తున్నాను. సగం అయితే కర్రీ, సగం మేము సొలోయి వండుతున్నాం. ఫస్ట్ అయితే కర్రీ వండుతున్నా చూడండి. సింపుల్గా ఈజీగా వండేస్తున్నా నాకు వచ్చిన స్టైల్లో. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి, తర్వాత ఆనియన్ వేసేసి పసుపు అయితే వేసేసుకున్న. తర్వాత సరిపడా ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు మూత వేసేసి ఆ తర్వాత కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఆనియన్స్, చికెన్ అయితే వేసేసుకోవాలి. మంచిగా మీడియం సైజ్ ముక్కలు ఉన్నాయి కదా, యమ్మీగా వండేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ ఇలా కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది అనుకుంటా చికెన్. ఇలా కర్రీ అయితే వండేసినాం ఫస్ట్ అయితే. తర్వాత ఇక్కడ సొలోయి కూడా ప్రిపేర్ అవుతుంది, అంటే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలి కదా చికెన్ అయితే మంచిగా. ఇక్కడ కర్రీలో అయితే టమాటో వేసేసిన. తర్వాత మంచిగా టమాటో మంచిగా మెత్తగా ఉడకాలనేసి ఫస్టే కారం పెట్టకుండా ఫస్ట్ టమాటో అయితే వేసేసుకున్నా. తర్వాత కారం వేసేసుకున్నాం. కొద్దిసేపు అయినాక ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదండి, సేమ్ ప్రాసెస్ కర్రీస్ ఎలా చేస్తామో అలానే ఇలా కొద్దిసేపు కారం కూడా పట్టేసినాక ముక్కలకి కొద్దిగా వాటర్ వేసేసి అన్ని మసాలాస్ అయితే వేసేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర అన్నీ కర్రీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మేము సొలోయి కోసం అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ సొలోయికి కావాల్సింది ఏముండదు, ఇందాక నేను చెప్పింది అవే. ఆ తర్వాత ఇలా ముక్కలను అయితే ఫస్ట్ ఉడికేసుకోవాలన్నమాట గిన్నెల్లో పెట్టేసి. తర్వాత మనం ఇంకా నేను చెప్పిన కదా చింతపండు, ఉప్పు అండ్ బ్లడ్, కోడి బ్లడ్ అన్నీ మిక్స్ చేసేసి, జొన్న పిండి అన్నీ మిక్స్ చేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. కొద్దిసేపు ఇలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ ఫస్టే వేసేయాలన్నమాట. ఇలా ఉడికిపోతుంది మంచిగా, చాలా యమ్మీగా టేస్టీ ఉంటుంది సొలోయి అయితే. మేము ఖచ్చితంగా చేస్తామన్నమాట. ఏమన్నా కోడికో ఎప్పుడు మేము అంటే బయట నుంచి తెచ్చి ఏం చేయము. ఇలా సొలోయి ప్రిపేర్ చేసుకోవాలంటే మేము కోడి కంపల్సరీ తెచ్చుకుంటాం. అండ్ మా అమ్మ చూడండి ఇలా పిసుకుతుంది. నాకు కూడా వచ్చు కానీ ఇంకా మా అమ్మ చేతితో మంచిగా ఉంటుంది అనేసి మా అమ్మతోనే చేయిస్తున్నాం. అది ఇలా నేను చెప్పిన మిశ్రమాలన్నీ ఇలా పిసికేయాలన్నమాట. జొన్న పిండి అన్నీ కలిపేసి మంచిగా నీట్గా, ఏం గడ్డలు కూడా లేకుండా. ఆ తర్వాత ఇలా చికెన్ అయితే ఉడికేసింది కదా, అందులో వేసేయాలి. ఇక్కడ చూడండి మా డింపుల్ పాపని ఎత్తుకున్నా నేను. మా పాప కూడా చూస్తుంది చికెన్ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ చేస్తుంటే. సొలోయి చూడండి ఇలా ఉడికేసింది లాస్ట్కి ఫైనల్గా. చూడండి ఇలా అయితే వచ్చింది. కొంచెం గ్రేవీ వచ్చింది కదా, కొద్దిసేపు ఇంక ఉడకాలే, అయిపోతుంది. యమ్మీ సొలోయి.